పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. సభ్యత్వం గురించి డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడుతున్నారు. డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడుకున్న సందర్భోచితం ఏముంది? అక్కడ సందర్భం ఏముందంటే ఆడవాళ్ళు బాగా గాజులేసుకున్న ఆడవాళ్లే చురుగ్గా సభ్యత్వం చేస్తున్నారు. మీరు మగవాళ్ళు మీరు చురుగ్గా చేయకపోతే ఎట్లా, మీరు చాలా వెనకబడి ఉన్నారు అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చారు. మనం ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు తీసిపోయినామా? మీరు చక్కగా చేయాలా, ప్రతి ఒక్కరూ 500 తగ్గకుండా చేయాలా, 5000 మెంబర్షిప్ చేసిన వాడికి ఒక హోదా ఇస్తాము, 1000 సభ్యత్వం చేసిన వాళ్ళకి ఒక హోదా ఇస్తామని చెప్పి కార్యకర్తలను ఉత్సాహపరచడానికి డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు మాట్లాడారే తప్ప దీన్ని ఆయన వక్రీకరించి మాట్లాడడం అది సబబు కాదు. అదేవిధంగా ఇంకో విషయంలో ఏమంటే ఆయన ఇంకో విషయము, ప్రకాష్ జైన్ గారు ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ మేము సీనియర్స్గా 3-4 పార్థసారథి గారికి చెప్తున్నాము, జిల్లా అధ్యక్షుల వారు చెప్తున్నాము, ఉండని ఇంకా వెయిట్ చేద్దాం ఉండని, మనతని కదా, సీనియర్ కదా, ఆయన గౌరవిద్దాం అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. చెప్తే ఆయన ఆగడాలు, ఇంకా అదేదో మనము దేంట్లో మహాభారతంలో చూసినాం, 100 తప్పులు చేసేంత వరకు శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎట్లా చేస్తారో మన పార్టీ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఆయనని గౌరవిస్తూ ఆయనకు అనేకమైన ఉన్నత పదవులు ఇచ్చింది. చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ స్టేజ్ల మీదనే కూర్చోపెట్టేవాళ్ళు స్టేట్ పార్టీలో. ఆయన దాన్ని ఉంచుకోలేదు. అనేక సార్లు ఓరల్గా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది, అయినా ఆయన పట్టించుకోలేదు. ఆయన ఎందుకంటే 60-40లో ఇరుక్కుపోయినాడు. ఆయన ఆ నాయకులు చెప్పినట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు కనుక ఆయనలో మార్పు రాలేదు. ఇది 60-40 మహత్యమని తెలుసుకున్న తర్వాత రాష్ట్ర పార్టీ వాళ్ళు కూడా మేము చెప్పిన తర్వాత ఇంకా తప్పనిసరిగా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఆదోని నియోజకవర్గం కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహంగా లేదు. డాక్టర్ పార్థసారథి గారి ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కొంత స్టేట్ వైడ్గా సభ్యత్వం చేసే దాంట్లో మనము 4వ స్థానంలో ఉన్నాము. ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేయడానికి, ఉత్సాహపరచడానికి అనేకమైన విషయాలను పార్థసారథి గారు చెప్పారు తప్ప కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎవరు నిరాశతో లేరు. నిరాశతో ఎవరైనా ఉన్నారంటే ప్రకాష్ జైన్ గారు తమరొక్కటే నిరాశలో ఉన్నారు. అది ఈ రోజుకి అది గడిచిపోయింది. ఇది భారతీయ జనతా పార్టీకి శుభ పరిణామం ప్రకాష్ జైన్ గారు పోవడం. అదేవిధంగా 60-40 నాయకులు కూడా శుభ పరిణామం అని చెప్తున్నాను. ఇది విషయం సార్. ఈ విషయం మీద ఫస్ట్ పాయింట్గా ప్రకాష్ జైన్ గారు, మీరు పార్టీ నుంచి పోయినందుకు మాకు మంచిది, మీకు మంచిది, మిగతా వాళ్ళు కూడా మంచిది అయింది. మీరు పార్థసారథి గారిని ఏదైనా మాటలు అంటే మీ భరతం పట్టడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉంటారు. మీరు ఏదైతే భూదందాలను ఎప్పుడూ మనం చూడలేదు. మీరు చేసే, మీది ఎమ్మినూరు స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. కోడుమూరు పరిసర ప్రాంతాల్లో కూడా మీరు అసైన్ ల్యాండ్స్ను ఏ విధంగా రిజిస్టర్ చేసుకున్నారు, ఇంకా అనేకమైన కేసులు కూడా మాకు తెలిస్తే ప్రజల మధ్యన మిమ్మల్ని నిలుస్తాము, మిమ్మల్ని కడిగి పారేస్తామని తెలియజేస్తూ మీరు నోరును అదుపులో పెట్టుకోండి అని భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ప్రకాష్ జైన్ గారిని హెచ్చరిస్తున్నాం. ఓకే, అలా అంటే అలా ఆధారాలతో ఎవరైనా ఉంటే, నేను కానీ ఈసారి కానీ ఆసారి కానీ ఎవరైనా కానీ ఆధారాలతో ఏదైనా చెప్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. జిల్లా ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు, తప్పకుండా చేసుకుంటారు. గతంలో పార్టీ పరువును బజార్లో పెట్టిన వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా వికాసంలో కొన్ని ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారంటే దీనికి కారణం స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యుల చొరవతో నా మీద ఒక కక్ష సాధింపు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇందాక 1, 2, 3, 4 తప్పులు చేశాను.
ఆ తప్పులన్నీ ఉన్నాయి. ఆయన తప్పు ఉంటే ఆయన్ను పార్టీ దూరంగా పెట్టేశారు. అది చేసింది ఒక ఆయన, అది దూరం పెట్టేశారు. ఇక్కడ ఈయన చేసిన తప్పులు పబ్లిక్గా ప్రచారం, పార్టీ టికెట్ ఇస్తే సాయి ప్రసాద్ రెడ్డిని తిట్టొద్దంటే ఎట్లాది? సాయి ప్రసాద్ రెడ్డి అపోజిషన్ లీడర్, అపోజిషన్ ఆయన ఏవైతే నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేశాడో అన్యాయం మీద గళమెత్తినాడు. ఆయన ఆ విధంగా విమర్శిస్తాడని చెప్పి ఆ విధంగా మాట్లాడొచ్చు ఆయన ప్రెస్ మీట్ లో. నో సార్, నేనున్నాను. లేదు సార్ కలబాయిలో 60-40 వచ్చింది, వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అది మీకన్నా తెలుసలేదు. 2004లో మీరు ఎవరు లేరు. గుడిసె కృష్ణప్ప నిలబడింది అప్పుడు. గుడిసె కృష్ణప్పలో నేను ఫస్ట్ టైంగా చెల్లి కావాలా చెలకాలు కావాలా, ఆ రోజు వార్తా రిపోర్టర్ రాసినాడు. చెల్లి కావాలా మీకు చెలకాలు రావాలని విమర్శించింది 2004లో నేను. అదేవిధంగా 2009లో నేను ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎమ్మెల్యేగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున కంటెస్ట్ చేసినప్పుడు కూడా నేను కూడా అప్పుడు కూడా విమర్శించినాను. వీరశైవులను సాయి మోసం చేస్తున్నాడు, పలానా చోట ఈ అవినీతికి పాల్పడినాడు అని చెప్పి నేను విమర్శించింది. ప్రతిసారి విమర్శిస్తూనే వస్తున్నాం. ఆయన ఏనాడైనా కానీ సాయి ప్రసాద్ రెడ్డిని విమర్శించినట్టు ఒక్క ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఆయన విమర్శించినట్టు ఎక్కడ లేదు. ఆయన భూదందాలు సక్రమంగా నెరవేర్చుకోవాలని చెప్పి అక్కడ ఆయనతో కుమ్మక్కైనాడు. ఎస్కేడి కాలనీ ఎమ్మెల్యేతో, మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కైనాడు. అక్కడ ఆయనతోనే ఉన్నాడు. ఈయనతో ఒక కుమ్మక్కైనాడు. వీళ్ళిద్దరి వలపన్ని, వీళ్ళిద్దరి కుట్రలో ఈయన భాగస్వామ్యమైనాడు. 60-40 కుట్రలో భాగస్వామ్యమై వాళ్ళు చెప్పినట్లు మాట్లాడుకుంటూ వచ్చినాడు. రాష్ట్ర పార్టీ ఎంతవరకు చూడాలో అంతవరకు సహనంతో చూసినారు. సహనంతో డాక్టర్ పార్థసారథి గారు కూడా చాలా సహనం వహించినారు. ఇంకా పార్టీ, పై పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది, సస్పెండ్ చేస్తాము అని చెప్పి సస్పెండ్ చేసి పారేశారు. ఆయన మరో విషయం మాట్లాడుతూ చెప్పండి. ఆదోని నియోజకవర్గంలో వైసీపీ తీసుకొని వారికి అందలం ఎక్కిస్తున్నారు, ఆ విషయం నాకు అసంతృప్తి చెంది ఈ రాజీనామా కారణమని చెప్తున్నారు. సార్ ఆయన ఇప్పుడు రాజీనామా చేయడానికి ఇప్పుడు మేమున్నాము. ఆయన కంటే సీనియర్, 42 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాం పార్టీలో. మాకెక్కడ ఏం రాలేదు. మరి అన్ని మనము పార్థసారథి గారు చెప్పారు, జనసేన నుంచి తీసుకోకూడదు, తెలుగుదేశం నుంచి తీసుకోకూడదు, ఇంకా మిగిలిన వైసీపీ పార్టీ నుంచి కూడా తీసుకోకూడదు అంటే ఎట్లయితే? ఎవరికి స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు, ఎవరికి వాళ్ళు చూస్తున్నారు. కార్యకర్తలు ఎక్కడ నిరుత్సాహం లేదు. సీనియర్స్ మేము ఇంతమంది కూర్చున్నాము, వీళ్ళు ఎవరు లేరు. మీరు ఎవరు, మమ్మల్ని కూడా మీరు ఎవరు చూసింటారు, మీరు ఈ మధ్యలో చూస్తుంటారు. అంటే ఇంతమందికి మాకు కూడా ఆయన చేసే పనులు గిట్టకుంటే మేము కూడా బయటకు వచ్చేవాళ్ళం కదా. ఏం సార్ అంటే ఆ స్థాయి కార్యకర్త వాళ్ళు ఒక గిరగిసుకున్నారు. ఈ స్థాయి కార్యకర్తల్ని మాత్రమే తీసుకోకూడదు అనేది ఒక నిబంధన పెట్టుకున్నారు. వాళ్ళు మామూలుగా లోకల్గా ఉండే కార్యకర్తలు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వస్తారు. ఇప్పుడు చింతంబాయి కాడ కార్యకర్తలు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు తయారై ఒక లిస్ట్ ఇచ్చినారు. నాకే ఇచ్చినారు లిస్ట్. ఒకతను ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్నాడు. నేను వాళ్ళకి చూపెట్టాను కార్యకర్తలు, ఒక డెసిషన్ తీసుకుందాంలేండి అంటే టీడీపీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకుందామని అన్నారు. వాళ్ళు కార్యకర్తలు అయితే తీసుకుంటారు, ఒక స్థాయి నాయకుడు అయితే కూడా తీసుకునేటప్పుడు ఆలోచిస్తారు. పార్టీ తన యొక్క అవినీతి సామ్రాజ్యం కావచ్చు, అదేవిధంగా ఆయన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, తన యొక్క అక్రమ అసెట్ భూముల కొనుగోలు వివరాలను దాపెట్టడం కోసమే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు గతంలో. అవన్నీ కూడా మాకు తర్వాత తెలిసింది. అయితే ఒక్కడిగా వచ్చాడు. ఒక్కడిని భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేసే ఆర్డర్ కాపీ బయట ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో ఉదయం ఆయన తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి నేనే రాజీనామా చేస్తున్నాను, సస్పెండ్ చేయకన్నా ముందే అని అన్నారు. ఆయన క్లియర్గా తెలుసు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో సస్పెన్షన్ కాపీ అందిన తర్వాత అయ్యారు. ఇది ఏదో దాపెట్టుకోవాలని చేశాడు. అయితే భారతీయ జనతా పార్టీ క్లియర్గా గత ఎలక్షన్లు కానీ అంతకుముందు కూడా కావచ్చు, ఎలక్షన్లో పార్థసారథి గారికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎప్పుడు కూడా ప్రకాష్ జైన్ మీద అధిష్టానికి నానికి ఫిర్యాదు కూడా చేయలేదు. ఏదో పెద్ద ఆయన అదే చేస్తున్నాడు అని ఊరుకున్నాడు. యాక్చువల్గా అధిష్టానమే ఆయన చేసే తప్పులన్నిటి కూడా వాచ్ చేస్తూ కింద ఉన్నటువంటి నగర శాఖ కావచ్చు, అసెంబ్లీ టీం ద్వారా కంప్లైంట్ తెప్పించుకొని ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన తెలుసో తెలియకో ఎమ్మెల్యే గారు కసిగట్టి నా మీద సస్పెండ్ చేయించారని చెప్పారు. అది ఎంత అవివేకం అంటే ఎమ్మెల్యే గారికి ఆయన సస్పెండ్ చేయించాల్సినటువంటి అవసరం లేదు.
ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు సీఎం గారు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్థసారథి గారిని అనౌన్స్మెంట్ చేస్తే నామినేషన్ పార్థసారథి గారు చేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ బీజేపీ పేరుతో ప్రకాష్ జైన్ గారు నామినేషన్ చేశారు. చేయాలనుకుంటే పార్థసారథి ఎమ్మెల్యే గారు అప్పుడే ఆయన మీద ఫిర్యాదు చేయాలి, చేయలేదు. ఏదో చూస్తాం ఊకే ఉన్నాడు. ఈయన చాలా అతిగా ఆయన మోనార్క్లా వ్యవహరిస్తూ ఆయన చేసుకున్నటువంటి తప్పులే ఈరోజు ఆయన సస్పెన్షన్ కి దారి తీసేయని పార్టీ తరఫున క్లియర్గా చెప్తున్నాం. తర్వాత ఇక ముందు కూడా ప్రకాష్ జైన్ గారు మీ నోరు అదుపులో పెట్టుకొని ఎమ్మెల్యే గురించి మాట్లాడండి, లేకపోతే మీ చరిత్ర మీ చిట్టా అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీలో మీ అసెంబ్లీ భూముల యొక్క చిట్టాను తీసి మిమ్మల్ని నరి రోడ్డు మీద నిలబెడతామని సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా మార్పు కోసము ఆదోని అసెంబ్లీలో పనిచేసినటువంటి డాక్టర్ పార్థసారథి గారు చేస్తుంటే మీరు ఓర్వలేక 60-40కి సపోర్ట్ చేస్తూ వారం ఒకసారి ఎవరింట్లో కూర్చుంటారో మాకు తెలియదా? వారం వస్తే గంటల సేపు కూర్చుంటారు మీరు. అంటే మీరేమో బీజేపీలో పెద్ద బాధ్యతలో ఉంటూ ఈరోజు బీజేపీ కార్యకర్తలు మభ్యపెడుతూ వారం ఒకసారి కూర్చొని అన్ని సెటిల్మెంట్లు అన్ని వివరాలు మీరు అటు చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే గారిని విమర్శించడం మీకు సరికాదు. మీరు సరి చేసుకోండి. ఇప్పటికైనా మీరు మైకంలో ఉన్నారు, మైకంలో రాత్రిపూట కాదు పొద్దున కూడా ఉంటున్నారు. బాగా దుష్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ మైకాన్ని మెరిచి ముందుకు రండి. ఎమ్మెల్యే గారు ఆదోని అభివృద్ధి కట్టుబడి ఉన్నారు, ఆదోని అభివృద్ధి చేసి చూపుతారు. అది ఎమ్మెల్యే గారితోనే సాధ్యం. ప్రకాష్ జైన్ గారు మీరు మళ్ళీ మాట కనుక దాటితే పరిస్థితులు వేరుంటాయి. ఎందుకంటే రాష్ట్ర పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుని మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగిందని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.